పోలింగ్ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పోలింగ్ కోసం రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, మొత్తం 1592 పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టెంట్లు, బారిగేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్లోకి అనుమతించినందుకు వాటిని తీసుకురావద్దని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే సత్వర పరిష్కారం కోసం నిపుణులతో పాటు బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచినట్టుగా కలెక్టర్ తెలిపారు. క్యూ లైన్లో ఉంచేటప్పుడు ఒక 15-20 చైర్లైనా చైర్లు కొంతమంది కూర్చోడానికి ఏమైనా ఇది ఉంటుందేమని, ఒకవేళ 4 అంతకన్నా ఎక్కువ ఉండేటప్పుడు సమ్ కైండ్ ఆఫ్ బారికేడింగ్ అని, తర్వాత ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉండేటప్పుడు ఆల్ఫాబెటికల్ లో ఉండేటువంటి లిస్ట్ని రెడీ చేసుకోవడం కానీ, ల్యాప్టాప్ అనేటువంటి పెట్టుకొని ఎవరైనా మన వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది తీసుకువెళ్ళేటప్పుడు వెంటనే వాళ్ళ యొక్క వితిన్ 4 PSల్లో ఎక్కడికి వెళ్ళాలని కాకుండా వెంటనే దాంట్లో సెర్చ్ చేసుకొని సో దానికి వెళ్ళేటట్టుగా అనుకొని చెప్పి, సో ఈ విధంగా మనము అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. సో కాబట్టి క్లైమేట్ ఓకే, వాట్ ఎవర్ ఈరోజు క్లైమేట్ లాగా అనేది వాట్ ఎవర్ ది టెంపరేచర్స్ మన 44, 43 అనేటువంటిది అలా మెయింటైన్ అవుతుంది కాబట్టి, సో దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ అనేటువంటి చేసుకుంటున్నాము. దాంట్లో మాకు మోస్ట్ అక్కడ ఛాలెంజింగ్గా మాకు ఏదనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఎక్కువ ఉండేటప్పుడు ప్రాపర్ బ్యారికేడింగ్ పార్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళ క్యూ లైన్లో ప్రాపర్గా వెళ్ళేటట్టుగా. సో దాంతో పాటుగా మొబైల్స్ తీసుకురావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ మొబైల్స్ని దానికి నా యొక్క అపీల్ ఏంటంటే, మొబైల్స్ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ 1 అవర్ దాని గురించి మీ మొబైల్ అనేటువంటిది ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. సో అది నా యొక్క అపీల్. ఎందుకనుకోనంటే మొబైల్స్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేము అక్కడ క్యూ లైన్లో ఉండి ఆ మొబైల్ మేము పెట్టుకుంటాం, తిరిగి వెళ్ళేటప్పుడు సార్ ఇది మర్చిపోయాను నేను మళ్ళీ రావడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఇట్స్ బెటర్. ఒకవేళ ఇఫెటాల్ ఎవరైనా ఒకవేళ తీసుకొస్తే ఎస్, క్యూ లైన్లో ఉన్నటువంటి ఆఫీసర్ దాన్ని పట్టుకుంటారు, తీసుకొని మళ్ళీ ఓటు వేసేసాక తిరిగి అనేటువంటిది రావాల్సినటువంటి వస్తుంది.